లక్ష్మి, మన కొత్తిల్లు ఎక్కడా? అమ్మో, సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా, ఏమిటండి దశయంగా? నోరెత్తకుండా పడుకో, పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళున్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది, కానీ డబ్బు మాత్రం లేదు. లా 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 లా. ఏమిటండి? లా 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 లా. ఏమైందండి? చెయ్యి జాపు. ఆ చెయ్యి, ఆ చెయ్యి. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3. ఇక్కడే ఉంది. అత్తయ్య, పెద్ద బావా, చిన్న బావా, ఉమా, అందరూ రండి. రండి, అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నాను కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఈ గొలుసు నా మొగుడికి. నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చూడమ్మా చెల్లాయ్, ఇదిగోనమ్మా ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగుని మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. ఇది బావా, పెద్దవా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్, ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. చిట్టుమరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు, అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బులి బావా, ఏమిటి అంబాజీపేట ఆవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మలేదు. అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా, తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి, తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా, టాక్సీ తీసుకొచ్చేసాను, చాలా చీప్. మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది, పదండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తిరుమల దేవరా, తీయరా, తీయరా, తీయరా. అబడ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము, పాము, పాము. అయ్యో, 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 అయ్యో. గదిలో కట్టాడు. బస్తా మోసుకొచ్చినట్టు మోసుకొస్తారు. వదలండి బావ, వదలండి బావ. వదిలి బా, నా స్టూడెంట్ చూస్తాను. వదిలిపెట్టి బా. అడ్డంపడు. నువ్వు లోపలికి వెళ్ళు. సర్లే, నువ్వు
వస్తా చూడు. అల్లుడా దుబాయ్లో వదిలేస్తా. టాటా చీరియో బై బై. వెళ్ళగానే ఉత్తరం రాయండి. మళ్ళీ చేరేలో లేదో అని మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. సుళ్ళు అడ్డు దుబాయ్ పోయింది. సరే ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. అరే ఏమిటండి మీరు? లక్ష్మి లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను లక్ష్మి. మీరెక్కడా పారేయలేదండి, మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటండి, అన్నంతోనే ఇల్లు కడుతున్నారు? అన్నీ బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదెంత? 3000 రా. జస్ట్ 3000గా. రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి ఏమండి, ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోబోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. ఇది కాంక్రీట్ కాంపౌండ్ వాడు, ఇక్కడ నుంచి లోపలికి దారి, మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాడు, ఇది కాంపౌండ్ వాడు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి